కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను నేడు శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఉదయం 9 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కాగానే కమిషన్ నివేదిక సమగ్ర ప్రతిని ప్రభుత్వం సభ ముందు ఉంచనుంది. దీనిపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడతారు. అనంతరం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లపై 50% ఉన్న సీలింగ్ ను ఎత్తివేస్తూ సవరణ బిల్లును ప్రభుత్వం సభలో ప్రవేశపెడుతుంది. తద్వారా బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు మార్గం సుగమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ బిల్లు ఆమోదం అనంతరం కాళేశ్వరంపై చర్చ జరుగుతోంది. ఘోష్ కమిషన్ నివేదికపై రోజంతా హోరాహోరీ చర్చ సాగే అవకాశం ఉంది. అనంతరం సభకు కొద్ది రోజులు విరామం ప్రకటించే అవకాశాలున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. గుడ్ మార్నింగ్ దేవిక. నేడు 9 గంటలకే సభ వాడివేడి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సమావేశం కూడా అవ్వడం జరిగింది. నిన్న జరిగినటువంటి సమావేశం సంబంధించి చూసుకున్నట్లయితే ఈ రోజు ఉదయం 9 గంటలకే సభ ప్రారంభం కావాలనేది ఉన్నది. దీనికి సంబంధించి సభలో కాళేశ్వరం నివేదిక ప్రవేశపెట్టనున్నట్టు కూడా ప్రభుత్వం అంచనా వేసింది. దీనికి సంబంధించిన ఎమ్మెల్యేలంతా హాజరు కావాలని కూడా సీఎం ఆదేశించడం కూడా జరిగింది. అయితే ఇప్పటికే ఎమ్మెల్యేలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చినటువంటి ట్రైనింగ్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి విషయాలన్నిటి మీద సభలో పూర్తిగా అంటే గతంలో కాళేశ్వరం కమిషన్ పేరుతో జరిగినటువంటి అవినీతి అక్రమాలపై ఎండగట్టడానికి గత ప్రభుత్వం చేసిన అవినీతిపై ఒక నివేదిక జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను సభలో ప్రవేశపెట్టనున్నట్లు కూడా ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి ఈ రోజు జరిగేటటువంటి ఉదయం 9 గంటలకు జరిగేటటువంటి అసెంబ్లీ సమావేశాలు దీనికి సంబంధించి పూర్తిగా ఇప్పటికే ప్రభుత్వం ఒక పూర్తి స్థాయిలోని ఒక నివేదిక సమర్పించాలని ఉన్నట్టుగా తెలుస్తుంది. గతంలోని సస్పెన్స్ అయిన అంశాలు కూడా స్పీకర్ పరిశీలిస్తారు. బీసీఏపీ సంబంధించినటువంటి రాష్ట్ర సమితి వాకౌట్ విషయాలన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారు. అయితే ఈ రోజు జరిగేటటువంటి సమావేశాల్లో ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ తో రిపోర్ట్ నేడు తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తిగా అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు, దానికి రెవెన్యూ సంబంధించినటువంటి ఇబ్బంది కానీ దానికి సంబంధించి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మాట్లాడతారు. తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ విధంగా వెళ్ళాలి, దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు అసెంబ్లీ సమావేశంలో చర్చించి తదనంతరం బీసీ అంటే తెలంగాణలో ఉన్నటువంటి 50% ఉన్నటువంటి బీసీలకు 42% రిజర్వేషన్ ప్రవేశపెట్టడం కొరకు తెలంగాణ ప్రభుత్వం ఒక నివేదిక కూడా సమర్పించింది. ఈ సమావేశంలో తీర్మానం కూడా చేస్తున్నట్లు కూడా తెలిసింది. ఇది తెలంగాణ అసెంబ్లీకి సంబంధించినటువంటి ఈ రోజు ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే సభకు సంబంధించినటువంటి తాజా సమాచారం. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్. దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గానికి చేరుకున్నాయి. ఈ చారిత్రాత్మక ఘట్టంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన 5 దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఇది ఒక మర్చిపోలేని రోజని ఆయన అభివర్ణించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నారు. పరమ సముద్రం సమీపంలో కృష్ణా జలాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక పూజలు చేసి జలహారతి ఇచ్చారు. ప్రాజెక్టు పూర్తి చేసే క్రమంలో ఎన్నో అవాంతరాలు, సవాళ్లను ఎదుర్కొన్నట్లు చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. అయినప్పటికీ పట్టుదలతో సంకల్పాన్ని నెరవేర్చామని తెలిపారు. గత నెలలో మల్యాల నుంచి నీటిని విడుదల చేసి రాయలసీమ జిల్లాలకు నీరందించాం. ఇప్పుడు 738 కిలోమీటర్ల ప్రయాణించి చిత్తూరు జిల్లాలోని చిట్ట చివరి ఆయకట్టు అయిన కుప్పానికి కృష్ణమ్మ చేరడంతో రైతులు కళ్లల్లో ఆనందం చూసి నాకు ఎంతో సంతృప్తి కలిగింది అని ఆయన వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన భరోసా ఇచ్చారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు రాష్ట్రంలోని ప్రతి సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఎకరాకు నీరు అందించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే తన ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. సెప్టెంబర్ 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నట్లు తెలుస్తోంది. 10 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే యోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. సెప్టెంబర్ 4న జరిగే కేబినెట్ భేటీలో అసెంబ్లీ సమావేశాల స్కెడ్యూల్ ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని గత నెలలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై అసెంబ్లీ సమావేశాల్లో విశేష చర్చ జరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలోని ముఖ్యమైన అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక భూపాలపల్లి జిల్లా కాటారం మండలం అటవీ ప్రాంతంలో 2 రోజుల క్రితం శవమై పడిన కప్పల వర్షిణి హత్య వెనుక సవతి తల్లి పాత్ర ఉందా అనే కోణంలో పోలీసులు విచారణను కొనసాగిస్తున్నారు. చిట్యాల మండలం ఒడితల గ్రామానికి చెందిన వర్షిణి తండ్రి కుమారస్వామి రెండో భార్య అయిన కవితపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కవితకు ఆ గ్రామంలోని ఓ యువకుడితో అక్రమ సంబంధం ఉండనే విషయం గ్రామంలో చర్చనీయాంశమైంది. ఈ విషయం తెలిసిన వర్షిణి ఆ వ్యక్తి ఇంటికి రాకుండా ఎన్నోసార్లు హెచ్చరించిందని సమాచారం. దీంతో తన అక్రమ సంబంధాన్ని అడ్డుకుంటోందన్న కారణంతోనే కవిత ఆమె ప్రియుడు కలిసి వర్షిణిని హత్యకు ఒడిగట్టినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత 2 రోజులుగా సవతి తల్లి కవితను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ జరుపుతున్నారు. 20 రోజుల క్రితం వర్షిణి ఇంటి నుంచి వెళ్లిపోయిందని చిట్యాల పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇంతకాలం ఎక్కడో దాచిపెట్టి ఈ మధ్యనే హత్య చేసి శవం వద్ద ఆధార్ కార్డు, పసుపు, కుంకుమ, నిమ్మకాయలను ఉంచి క్షుద్ర పూజల ముసుగులో తప్పించుకునే ప్రయత్నం చేశారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వర్షిణి హత్య కేసులో అసలు నిజాలు 2 రోజుల్లో బయటపడే అవకాశం ఉందని నిందితులను కోర్టులో హాజరు పరచనున్నట్లు పోలీసులు వెల్లడించారు. శంకర్ విలాస్ బ్రిడ్జికి సంబంధించిన స్థలం విషయం సమీక్ష జరిపినట్లు కేంద్రం సహాయక మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. శ్యామలనగర్, సంజీవయ్య నగర్ ఆర్ఓబీ నిర్మాణం చేసే అంశంపై అధికారులతో చర్చించనున్నారు. న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ ఆధునీకరణ కోసం 4.68 కోట్ల మంజూరు అయ్యాయని తెలియజేశారు. రైల్వే ప్రాజెక్టులు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఇంటి స్థలం పట్టాల క్రమబద్ధీకరణ అంశాలపై కలెక్టరేట్లో ఆయన సమావేశం నిర్వహించిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. రిలేటెడ్ బ్రిడ్జెస్ వర్క్స్ అన్ని ఒకటి, రెండోది ఇవాళ హౌసింగ్ కూడా తీసుకున్నాం. బ్రిడ్జెస్ వచ్చేటప్పటికి మల్టిపుల్ బ్రిడ్జెస్ లో మీకు ఆల్రెడీ శంకర్ విలాస్ దానికి వచ్చేటప్పటికి చిన్న రైల్వే ప్రాపర్టీస్ మనకి ఇవ్వాలి. అది కొంచెం పెండింగ్ వర్క్ ఉంది, అది ఎక్కడ దాకా వచ్చింది. అదేవిధంగా LC 3 and 6 గుంటూరు, నంబూరు, నల్లపాడు, బండారుపల్లి, పలకలూరుపేట, అది ROBs 2 కూడా టెండర్స్ అన్ని అయిపోయాయి.